ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు మెయిల్ మరియు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ, మీరు చూస్తున్నారు TechOneplus8. ఫ్రెండ్స్, నేను మీకు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడమే కాకుండా ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాడ్జెట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే వచ్చేసేసి ఎంఐ టీవీ స్టిక్ అనమాట. ఇది వచ్చేసేసి మనకు రివ్యూ యూనిట్గా అయితే రావడం జరిగింది. అండ్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాం. మరి మీరు గివ్ అవేలో గెలుచుకోవాలంటే లాస్ట్లో నేను స్టెప్స్ చెప్తాను, వాటిని ఫాలో అయ్యి మీరు ఈ టీవీ స్టిక్ ఏం లేదు, ఇది మీ సాధారణ టీవీని కూడా ఆండ్రాయిడ్ టీవీగా మార్చే ఒక వెపన్ అనమాట. దీన్ని మరి ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీన్ని చూసేద్దాం. మరి ఇవాళ మనం అన్బాక్స్ చేయవచ్చే గ్యాజెట్ వచ్చేసి రెడ్మీ టీవీ స్టిక్ అనమాట. ఇది వచ్చేసేసి పైన మనకు ఆండ్రాయిడ్ టీవీ అనేది, ఇక్కడ కింద ఎంఐ టీవీ స్టిక్ అనేది. మనం బాటంలో చూస్తే యూట్యూబ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ మొదలగు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే సపోర్ట్ చేస్తుందని మనకు ఉంది. అండ్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూస్తే 3 స్టెప్స్లో మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. HDMI కనెక్ట్ చేయాలి, వైఫై అండ్ HD స్ట్రీమింగ్ అయితే మనం చూసేసేయచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంది. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. అండ్ ఇన్బిల్ట్ క్రోమాకాస్ట్ అండ్ గూగుల్ అసిస్టెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కింద మనకు దానికి సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ అండ్ దాని మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకైతే కింద రాసి ఉన్నాయి. అండ్ మనం ఒక్కసారి ఇక్కడ రైట్ సైడ్కి తిప్పి చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు పైన ఇంక్లూడెడ్ ఇన్ ద బాక్స్ ఇక్కడ మనకైతే ఇక్కడ స్టిక్కర్ అయితే అడ్డంగా ఉంది. మనం స్టిక్కర్ అయితే తీసేద్దాం. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎంఐ రిమోట్ అండ్ టీవీ స్టిక్ అండ్ అడాప్టర్ అయితే మనకు వీళ్ళు దీంతో పాటు ఇస్తున్నారు. అండ్ మనం ఇదా అయితే మనకు ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మనమైతే దీన్ని ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి ఒకసారి చూద్దాం. అండ్ దీనైతే నేను మీకు గివ్ అవేలో ఇస్తున్నాను. మరి మీరు దీన్ని గివ్ అవేలో గెలుచుకోవాలంటే లాస్ట్లో నేను మీకు ఎలా గెలుచుకోవాలో కూడా చెప్తాను. అండ్ ఒకసారి అయితే మనమైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనం పైన ర్యాపర్ అనేది అయితే తీసేసి ఇక్కడ మనం ఒకసారి బాటమ్ నుంచి అయితే మనమైతే ప్రోడక్ట్ని అయితే బయటికి తీసేద్దాం. అండ్ తీసి సేమ్ ఫైర్ టీవీ స్టిక్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా మనకు ఎంఐ టీవీ బాక్స్ అయితే కూడా రావడం జరిగింది. ఓకే, మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఓకే ఇక్కడ ర్యాప్ లాక్ లాగా ఉంది. మనమైతే దాన్ని ఓపెన్ చేద్దాం. సేమ్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. ఇక్కడ మనకు ఒక క్విక్ మాన్యూ అయితే ఒకటి ఉంది. మనమైతే దీన్ని ఇలా చూసి మనం ఇక్కడ సెటప్ చేయడం చాలా ఈజీ. 30 సెకండ్స్లో మనం సెటప్ చేసేయచ్చు. అది ఇక్కడ రాసి ఉంది. అండ్ మనం లోపల యాక్సెసరీస్ చూస్తే మనకి ఇక్కడైతే ఒక పవర్ కేబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ టైప్ ఏ నుంచి మైక్రో యూఎస్బి విధంగా అయితే ఈ పవర్ అడాప్టర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దీంట్లో. కాబట్టి ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ మనం మామూలు టైప్ ఏ ఛార్జర్స్ని కూడా మనం దీనికి వాడుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు మనం రిమోట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇది చూడ్డానికి అయితే మన ఎంఐ టీవీస్కి వస్తుంది కదా, ఆ రిమోట్ లాగానే ఉంది సేమ్. ఒకసారి అయితే మనం దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఎంఐ టీవీ రిమోట్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి కానీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సపరేట్ హాట్ బటన్స్ కానివ్వండి, నావిగేషన్ ప్యాడ్ కానివ్వండి, హోమ్ క్యాట్ వంటి అన్నిటికి ఉంది. అండ్ ఇది వచ్చేసి ఐఆర్ సపోర్ట్ అయితే లేదు. బ్లూటూత్ ద్వారానే ఈ రిమోట్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఇది బ్లూటూత్ ద్వారానే. అండ్ ఇక్కడ కింద మనకు సెల్ పాయింట్ వచ్చింది. ఇక్కడ వాళ్ళైతే మనకు సెల్స్ ఇవ్వలేదు. ఇక్కడ 2 AAA సెల్స్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓకే, ఈ రిమోట్ అయితే ఇది మనం రిమోట్ని పక్కకు పెట్టేసి ఒకసారి కింగ్ ఆఫ్ ద షో మనం ఓకే ఇది ఎంఐ టీవీ స్టిక్ ఓకే ఇక్కడ మనకైతే అడాప్టర్ అయితే ఉంది. ఒకసారి అడాప్టర్ని చూసేద్దాం. ఇక్కడ అడాప్టర్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది కేబుల్తో పాటు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసేసి మనము ఛార్జింగ్ పెట్టుకోనిక రాదు. మనం ఎలాగైతే సెటప్ బాక్స్ని ప్లగ్ఇన్ చేసి అలాగే వాడతాం, అలాగే దీన్ని వాడాలి. మీరు ఛార్జింగ్ చేసి వాడాలనుకోవడం తప్పు. అండ్ చూడొచ్చు ఇది వచ్చేసి మ్యాటీ ఫినిష్తో అయితే మనకి ఇక్కడ ఉంది మొత్తం. అండ్ ఇక్కడ QR కోడ్స్ అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు 5 వాట్స్ అండ్ 1000 ఆంప్స్ అని అయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 1000 ఆంప్స్ అని అయితే ఉంది. అంటే మనం ఇది 5 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మ్యాటీ ఫినిష్ అండ్ థమ్ గ్రిప్తో చాలా బాగా అయితే ఉంది ఇది కూడా. అండ్ మనం కింగ్ ఆఫ్ ద షో మన టీవీ స్టిక్ని అయితే మనం ఒకసారి చూసేద్దాం. అండ్ ఇది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే బ్రాండింగ్ లోగో అయితే ఇక్కడ ఉంది Xiaomi అని. అండ్ ఒక సైడ్ వచ్చేసి మొత్తం మ్యాటీ ఫినిష్ హాఫ్ ఇంకా మిగిలిన హాఫ్ వచ్చేసి మన గ్లాస్ ఫినిష్తో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు మన కేబుల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పవర్ ఇన్ చేయడానికి ప్లగ్ఇన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి దీన్ని అయితే ప్లగ్ఇన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానివ్వండి, టర్మ్స్ కానీ మనకైతే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం పైన సైడ్ చూడొచ్చు ఇది HDMI పోర్ట్. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, జస్ట్ షైనీ ఫినిష్ తోటి ఉంది అంతే. ఇది మనకి బాక్స్లో మాత్రం ఈ 4 అయితే మనకు రావడం జరిగాయి. మనం దీన్ని చూడొచ్చు. నేను ఇక్కడైతే మీకు ఒక హోల్ లాగా పెట్టేశాను. అది కవర్ ర్యాపర్ తోటి చుట్టేసారు. నేనైతే దాన్ని హోల్ పెట్టి ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేశాను, కానీ అదైతే రావట్లేదు. కాబట్టి నేనైతే దాన్ని ర్యాపర్ అనేది అయితే ఎరేజ్ చేసేసి తీసేసేసి నేనైతే ఛార్జింగ్ అంటే
పోర్ట్ని అయితే ఇన్సర్ట్ చేసేసాను. అది ఈజీగా వచ్చేసింది. అలా చాలా గ్లాసీ అండ్ మ్యాటి ఫినిష్తో ఉన్నాయి. అండ్ జస్ట్ ఒక సెకండ్లో మనం దీన్ని ఇలా పెట్టేసేయచ్చు. అండ్ సేమ్ ఫైర్ టీవీ స్టిక్ ఏ విధంగా ఉంటుందో అదే మీరు ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ మనకు ఇండికేటర్ కూడా ఉంది. మనం ఆన్ చేసినప్పుడు లైట్ రావడానికి చూడొచ్చు. మీరు ఇప్పుడు ఒకసారి అయితే లైట్ ఆన్ చేస్తా చూడండి. స్విచ్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ లైట్ అయితే రావడం జరిగింది. అండ్ ఆఫ్ చేస్తా వెళ్ళిపోయింది. మనకి ఇదైతే ఈ ఫీచర్ అమెజాన్ ప్రైమ్ స్టిక్లో అయితే లేదు కాబట్టి ఇది మంచిది. అండ్ ఇక్కడ మనం ఇవి ట్రావెల్కి కూడా వాడుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. మరి ఇది వచ్చేసేసి గూగుల్ ద్వారా సపోర్ట్ చేయబడుతుంది కాబట్టి మనకు గూగుల్ ప్లే స్టోర్ అండ్ యూట్యూబ్ మొదలగున అన్నీ అయితే దీంట్లో మనకు అవైలబుల్లో ఉంటాయి. అండ్ మరి దీన్ని మనం గివ్ అవేలో విన్ అవ్వాలంటే మరి ఏం లేదు, జస్ట్ మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే గివ్ అవే, వాళ్ళు మాత్రమే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయాలి. అండ్ కింద కమెంట్ సెక్షన్లో వెళ్ళి కమెంట్ చేస్తే అక్కడ నుంచి ఒక ర్యాండమ్ కమెంట్ సెప్టెంబర్ 20th రోజు లైవ్లో పిక్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.